మనం నిన్న 15వ శ్లోకం చెప్పుకున్నాం కదా. 15వ శ్లోకంలో ఏం చెప్పుకున్నామో, కర్మలు వేదాల నుండి ఉద్భవించాయి అని తెలుసుకోవాలి. ఈ వేదాలు అక్షరమైన శాశ్వత పరమాత్మ నుండి ఉద్భవించాయి. అందుచేత ఈ సర్వవ్యాపి బ్రహ్మ అంటే వేద జ్ఞానం లేదా ధర్మ జ్ఞానం ఎల్లప్పుడూ యజ్ఞంలో స్థిరంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. అంటే మనం యజ్ఞ భావనతో ఏ పని చేస్తే కూడా అందులో భగవతత్వం ఉంటుంది అని దీని అర్థం. ఈరోజు ఏం చేద్దామంటే, ఈరోజు నెక్స్ట్ శ్లోకం చూద్దాం. 16వ శ్లోకము. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఏవం అంటే ఈ విధంగా, ప్రవర్తితం నడయాడే అంటే తిరిగే, చక్రం ధర్మచక్రము అంటే కర్మచక్రము, నా అనువర్తయతి నానువర్తయతి అని ఉంది కదా, అంటే నా అనువర్తయతి అంటే అనుసరించకుండా అంటే దాన్ని పాటించకుండా, ఈహ నానువర్తయతీహ యహ ఉంది కదా, నానువర్తయతి ప్లస్ ఈహ ప్లస్ యహ, అది అలా సంధి అనమాట అక్కడ. ఇహ అంటే ఈ లోకంలో, యహ ఎవరైతే, అఘాయుహు అంటే పాపంతో కూడినటువంటి, ఇంద్రియారామ అంటే ఇంద్రియ సుఖాలనే ఆనందంగా భావించేవాడు. అంటే సుఖాలకి ఆనందానికి తేడా తెలియని వాళ్ళు, అంటే సుఖంలోనే ఆనందం ఉంది అని అనుకునేవాళ్ళు, భావించేవాళ్ళు. మోఘం అంటే వ్యర్థంగా అంటే వేస్ట్ఫుల్ అని. పార్థ అర్జున సహ జీవతి అతడు జీవిస్తున్నాడు అని అర్థం. ఈ కర్మచక్రం ప్రకారం కర్తవ్యాలు చేయకుండా కేవలం ఇంద్రియాల ఆనందం కోసం జీవించేవాడు అర్థం లేని జీవితాన్ని గడుపుతున్నాడు అని చెప్తుంటారు. అంటే మామూలుగా అంటే సుఖాలకి ఆనందాలకి తేడా ఉంది, అది మనకు తెలిసిందే కదా. అంటే అందరూ కొంచెం ఆధ్యాత్మికంలో ఉన్నారు కనుక మనకు కొంతవరకు తెలిసి ఉంటుంది. సుఖాలు అంటే మనం ఈ ప్రాపంచికంగా ఏ అనుభూతులు అయితే పొంది అదే ఆనందం అనుకుంటుంటామో, అంటే ఒక వస్తువు నుంచో లేదంటే ఒక అనుబంధం నుంచో, అంటే ఒక సంబంధం, ఒక ఫ్యామిలీ మెంబరు, ఒక ఫ్రెండ్, వీళ్ళ దగ్గర నుంచి వచ్చే సుఖం, ఒక వస్తువుల నుంచి వచ్చే సుఖం, ఒక రిలేషన్షిప్ నుంచి వచ్చే సుఖం, డబ్బుల నుంచి వచ్చే సుఖం, లేదంటే ఒక గొప్ప పేరు వల్ల పేరు తెచ్చుకోవడం వల్ల వచ్చే సుఖం, ఇది సుఖాలు. అంటే సుఖానికి ఎప్పుడు ఒక అవుట్ సైడ్ ట్రిగ్గర్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే బయట ఏదో ఒక ప్రపంచంలో ఒక ట్రిగ్గర్ ఉంటుంది, ట్రిగ్గర్ అయినప్పుడు మనకు సుఖం కలుగుతుంది. అదే ఆనందము అంటే దానికి ఎటువంటి బయట వస్తువుల నుంచి రాదు. ఆనందం అనేది మనలో నుంచే ఉద్భవిస్తుంది అన్నమాట. అది మనలో నుంచే కలుగుతుంది ఆనందం అనేది. అది తేడా, సుఖానికి ఆనందానికి తేడా అన్నమాట. సుఖాల వల్లే అంటే ఆ ఇంద్రియ సుఖాలే ఆనందము అని అనుకునే వాళ్ళు, అలా జీవించే వాళ్ళు, ఈ కర్మచక్రాన్ని అని అర్థం చేసుకునే వాళ్ళు, అలా ఆ చక్రం అనుసారంగా జీవించని వాళ్ళు ఎలాంటి జీవితం గడుపుతున్నారు? ఒక రకమైన వ్యర్థమైన జీవితాన్ని గడుపుతున్నారు. అంటే ఇప్పుడు భగవానుడు ఏం చెప్తున్నారంటే, మనకు డౌట్ వస్తుంది, అంటే ఏంటండి ఇంకా అంటే సుఖాలు మనం అనుభవించకూడదా అని అనుకుంటూ ఉంటాం. అది కాదు భగవానుడు చెప్తున్నాడు. సుఖాలు అనుభవించకూడదని కాదు, సుఖాలే అనుభవించాలి అని అనుకుంటే అది తప్పు. మనం ఎప్పుడు సుఖాల కోసమే అనుభవించాలి. మనం బతుకుతున్నది అంటే మామూలుగా వింటూ ఉంటాం కదా, ఎందుకంటే మనం బతుకుతున్నాము, ఆనందం ఈ సుఖాలు లేకపోతే ఏంటి జీవితము, పిల్లల నుంచి మనకు సుఖం రాకపోతే ఎందుకు ఆ జీవితము అంటూ ఉంటాం. పిల్లలు మనకు ఆనందం ఇవ్వకపోతే ఏంటి, భర్త నుంచి ఆనందం రాకపోతే ఏంటి, ఇంకా ఏంటి ఆ జీవితము అనే ఒక మన మైండ్ అలా ట్యూన్ అయిపోయింది చిన్నప్పటి నుంచి విని 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 విని. కానీ ఆ సుఖాలన్నీ మనం ఎందుకు అనుభవిస్తున్నాం, అసలు మనం ఎందుకు పాకులాడుతున్నాం, వాట్ ఈస్ ద సోర్స్ అనేది అర్థం చేసుకోవాలి. సోర్స్ ఏంటంటే మనలో ఉన్న ఆల్రెడీ చాలా మనం మనసులో మాలిన్యాలు అనేవి ఉన్నాయి, అరిషడ్ అనేవి ఉన్నాయి. అది ఈ జన్మలోవి ఉండొచ్చు, ఇంతకుముందు జన్మలో నుంచి మనకు ప్రారంభంగా వచ్చినవి ఉండొచ్చు. అవేంటంటే లోపల తొలుస్తూ ఉంటాయి అన్నమాట మనల్ని. నువ్వు ఎన్ని సుఖాలన్నా అనుభవించు, తొలుస్తూ ఉంటాయి. మనం అది తొలిచినప్పుడు ఏం చేస్తామంటే వాటి నుంచి పారిపోవడానికి మనం సుఖం వెతుక్కుంటూ ఉంటాం అన్నమాట.
మొబైల్ ఎప్పుడు తీసుకుంటాం చెప్పండి? ఏదో అవసరానికి, ఓకే, ఎవరో ఫోన్ చేస్తారు, కాల్ చేస్తారు, ఓకే మాట్లాడదాం పెట్టేస్తారు. అలా కాకుండా ఇలా పట్టుకొని చూస్తూ ఉంటాం కదా. ఎందుకు చూస్తూ ఉంటాం? ఎందుకంటే మనకి ఒంటరితనం అనిపిస్తూ ఉంటుంది లోపల. అంటే ఒక కంపెనీ కావాలి, అందుకని తీసుకుంటున్నాం. అందుకని ఆ సుఖం కోసం మనం వెళ్తున్నాం. ఆ ఒంటరితనం అనిపించలేదు అనుకో, మనం అసలు దానికి వెళ్ళాం. సరే పద, ఖాళీగా ఉన్నాం, ఒక రకమైన లోన్లీనెస్ ఉంది, సరే షాపింగ్ చేద్దాం పదా, లేదంటే ఫ్రెండ్స్తో మాట్లాడదాం పదా, ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్దాం. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు ఆ సుఖం కోసం వెళ్తున్నాము? వాట్ ఈస్ ద సోర్స్? ఎందుకంటే మనలో నుంచి ఆ ఒంటరితనము, లేదంటే ఒక రకమైన భయము, ఒక రకమైన అంటే నేను భయము అంటే ఒంటరితనం అంటే కూడా మనకు భయం వేస్తూ ఉంటుంది. అమ్మో నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఎవరిని వాళ్ళతో మాట్లాడకపోతే నన్ను ఎవరు పట్టించుకోరేమో, ఇలాంటివి అనమాట. ఇలాంటి భయాల వల్ల కూడా మనం కంపెనీ కోసం చూసుకుంటూ ఉంటాం. అంటే లోపల ఉన్న బాధ, భయము, ఒంటరితనం నుంచి పారిపోవడానికి మన సుఖాల కోసం వెళ్తూ ఉంటాం. అదేనమాట సోర్స్ అది. కనుక ఇప్పుడు దీనికి ఒక పేరుంది సైకాలజీలో, హెడానిజం అంటారు దాన్ని. హెడానిజం అంటే సుఖాలలోకి పారిపోవడం. అంటే మనకి ఎప్పుడన్నా ఏదైనా అసౌకర్యం కలిగినప్పుడు ఆ అసౌకర్యాన్ని తప్పించుకోవడానికి సుఖాలలోకి పారిపోతూ ఉంటాం. అంటే అది ఒక మాస్క్ అనమాట. సుఖం అనేది మనకి మాస్క్. అసౌకర్యం నుంచి తప్పించుకోవడానికి మనం వాడే ఒక మాస్క్ సుఖం అనేది. దీనికి అది ఒక కోపింగ్ స్ట్రాటజీ అనమాట. కోపింగ్ అంటే మన అసౌకర్యం నుంచి బయటపడే ఏదైతే మనము వాడతామో దాన్ని కోపింగ్ అంటాం. దాన్ని హెడనాస్టిక్ కోపింగ్ అంటారు దీన్ని. అంటే అసౌకర్యం నుంచి పారిపోవడానికి మనం వాడే ఆ కోపింగ్ స్ట్రాటజీని హెడానిజం, అలాగే హెడనాస్టిక్ కోపింగ్ అంటాం. ఇక్కడ ఇచ్చాను చూడండి. ధర్మచక్రం, కర్మచక్రము అంటే ఏంటి? అసలు కర్మచక్రము, ధర్మచక్రం అంటే ఏంటి? మనం ఇన్ని శ్లోకాల్లో చెప్పుకున్నాం కదా. అంటే సమాజము, ప్రకృతి, మనము, ఇవన్నీ కనెక్టెడ్. అది చక్రంగా తిరుగుతూ ఉంటుంది అనమాట. మనం ఇస్తూ ఉంటే సమాజానికి, సమాజం మనకి ఇస్తూ ఉంటే, ప్రకృతి మనకి ఇస్తూ ఉంటే, మనం ప్రకృతికి ఇస్తూ ఉంటే ఆ చక్రం అనేది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది ధర్మచక్రం. ఈ ధర్మచక్రాన్ని మనం ఫాలో అవ్వాలి. అలా కాకుండా ఎంతసేపు మనం పోగేసుకోవాలి, నాకు కావాలి అంతా నాకు కావాలి అనే దీంట్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, అది అలా ఉండకూడదు. ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉండాలి. అది ధర్మచక్రం. అలా కాకుండా ఇంద్రియ సుఖం కోసమే నేను బతకాలి అని అనుకుంటే అక్కడ ప్రాబ్లం వస్తుంది. అంటే ప్రాబ్లం వచ్చినప్పుడంతా మనం సుఖంలోకి పరిగెత్తుతూ వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అంటే ఎట్లా, మనకి ఏదైనా టెన్షన్ కలిగింది అనుకోండి, ఒక టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటాం. ఊరికే కూర్చుంటే మన మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతుంటుంది. ఆ ప్రాబ్లమ్స్ మనం ఆలోచిస్తూ ఇంకా మనం బుర్ర పాడు చేసుకుంటామేమో అనే అసౌకర్యం నుంచి మనం బయటపడడానికి ఒక టీవీ సీరియల్ చూస్తాం. ఒంటరితనం పోగొట్టుకోవడానికి సోషల్ మీడియా పట్టుకుంటాం. లేదా కొంతమంది తింటూ ఉంటారు. టెన్షన్ ఎక్కువైపోయింది అనుకోండి, ఎక్కువ తింటూ ఉంటారు వాళ్ళు. అందుకే వెయిట్ కూడా పుటాన్ అయిపోతూ ఉంటారు. కానీ పోనీ ఆ సుఖం మనకి ఎప్పటికీ ఉంటుందా అంటే అది ఉండదు. అది కాసేపు చూసి మనం ఆపేసామనుకోండి, కాసేపటికి మళ్ళీ వస్తుంటుంది ఆ ఒంటరితనం అనేది కదా. గమనించారా మీరు ఎవరైనా? నేను చెప్తున్న దాంట్లో పాయింట్ ఉందనుకుంటున్నారా? 100% ఉందండి. 100% ఉంది. అదే అంటే అది మనం రిలేట్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైనా మనం ఇలా వింటూ ఉన్నప్పుడు, నేనైతే ఏం చేస్తానంటే ఏదైనా ఇలా వింటూ ఉన్నప్పుడు నాకు నేను రిలేట్ నేను ఇలా అండర్గో అవుతున్నాను అంటే ఇది కారణము, కరెక్టే అని అలా అనుకుంటే ఏమవుతుంటే మనం కొంచెం డీప్గా థింక్ చేస్తాం. సో దీని నుంచి ఎలా బయటపడాలి అనే ఆలోచన అనేది వస్తుంది. సో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు సుఖం వెనక పరిగెత్తున్న వాళ్ళు అనుకుంటున్నారు మేము సుఖంగా జీవిస్తున్నాము అని, కానీ సుఖంగా జీవించట్లేదు. వాళ్ళు అసౌకర్యం నుంచి తప్పించుకుంటున్నారు. అది అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకున్నాక మరి మనం ఎలా దాని నుంచి బయటపడాలి, అది కూడా పాయింట్ కదా. ఊరికే ఇది ఉంది అని మనం తెలుసుకుంటున్నాం. మన సుఖాల వెనకాల పరిగెత్తున్నాం అంటే అసౌకర్యం నుంచి మనం పరిగెత్తి వెళ్ళిపోతున్నాం సుఖాన్ని పట్టుకొని. మళ్ళీ అది సుఖం అయిపోయిన వెంటనే మళ్ళీ అసౌకర్యం అనేది వచ్చేస్తూ ఉంటుంది.
సో మరి దీని నుంచి మనం ఎలా బయటపడాలి అంటే మనం ముందు అసలు అర్థం చేసుకోవాలి మన అసౌకర్యం అనేది మనం ఎక్కడ స్టక్ అయి ఉన్నాము, వేర్ ఆర్ వి స్టక్, ఎక్కడ మనం నిలిచిపోయాము, ఏది మనకి ఎక్కువగా అసౌకర్యం కలిగిస్తుంది, ఉంటాయి కొన్ని పాయింట్స్ ఉంటాయి అన్నమాట. వాటిని మనం రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయ్యి దానికి సొల్యూషన్ మనలోనే ఉంది. అంటే మనలో ఉన్న ఏవైతే ఉన్నాయో అరిషడ్ వర్గాలు అవి ట్రిగ్గర్ అవుతూ ఉన్నాయి, వాటిని పోగొట్టుకోవాలి మనం. అవి పోగొట్టుకున్నామంటే బయట ఇంక ఎన్ని ఉన్నా కానీ ఏవి ఎంత ట్రై చేస్తే కూడా అవి ట్రిగ్గర్ అవ్వవు, ఎందుకంటే మనలో అది లేదు కదా. భయం అనేదే లేదనుకోండి, మనలో భయం అనే ఎమోషనే మనలో లేనప్పుడు బయట నుంచి ఎన్ని ట్రిగ్గర్స్ వస్తే మనం ఎందుకు భయపడ్డాం అదనమాట. అదే అర్థం చేసుకోవాలి. సో అది ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఒక అనాలిసిస్ వల్ల అది సాధ్యపడుతుంది. మనం ఇలా ఇంత అసౌకర్యం ఎందుకు మనం ఫీల్ అవుతున్నాము ఎక్కడ అనేది ఆ సెల్ఫ్ రిఫ్లెక్షన్ మనలో మనం వెళ్ళి అనలైజ్ చేసుకోవాలి. దాన్ని ఏమంటారు? సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే, సెల్ఫ్ అనాలిసిస్ అంటే స్వీయ విచారణ చేసుకోవాలన్నమాట. ఇంకొక శ్లోకం చూద్దామా? యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. యస్త్వాత్మరతిరేవ యహ అంటే ఎవరైతే తు అయితే ఆత్మరతి ఆత్మలోనే ఆనందం పొందేవాడు, ఏవ నిజంగానే, స్యాత్ ఉంటాడు, ఆత్మతృప్త ఆత్మలోనే తృప్తి పొందుతూ ఉంటాడు, చ మరియు మానవుడు ఆత్మని తనే స్వయంగా ఏవ నిస్సందేహంగా సంతుష్ట సంతృప్తి కలవాడు, తస్య అతనికి కార్యం తప్పనిసరి కర్తవ్యం నా విద్యతే ఏది ఉండదు. ఎవరైతే తనలోనే ఆనందాన్ని పొందుతూ ఉంటాడో, తనలోనే సంతృప్తిగా ఉంటాడో ఆ మనిషికి బాహ్య ప్రపంచంలో చేయవలసిన పని ఏది ఉండదు అని అంటున్నాడు. బాహ్య ప్రపంచంలో ఏమి పని ఉండదు అంటే ఏంటి? బాహ్యంలో అతను ఏం చేసినా ఆ ఆత్మతృప్తి అనేది డిస్టర్బ్ కాదు అని అర్థం. ఆల్రెడీ అతను ఆ మనసులోనే అంటే ఒక రకమైన తృప్తితో బతుకుతున్నాడు. కాబట్టి అతడు పని చేసినా చేయకపోయినా ఆ చేసిన పని ఎటువంటి ఫలితాన్ని ఇచ్చినా ఆ తృప్తి అనేది ఎప్పటికీ ఎక్కడికి పోదు. దానివల్ల అతనికి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది కలగదు అని అర్థం. అంటే ఆత్మతృప్తి అనేది ఎప్పుడు కలుగుతుందంటే వేరే ఎదుటి వాళ్ళ అంగీకారం మనకు అవసరం లేదు. వాళ్ళు అంగీకరించకపోయినా మనం చేసేది మనం చేసుకుంటూ వెళ్తాం, మనం ఉన్నట్లు మనం ఉంటాం. ఎదుటి వాళ్ళ నుంచి వ్యాలిడేషన్ అవసరం లేదు, ఎదుటి వాళ్ళు పోడాల్సిన అవసరం లేదు, ఎదుటి వాళ్ళు తిట్టినా పర్వాలేదు. ఇంకా అలాంటి మనస్థితిలో ఉన్న వాళ్ళని ఎవరు మటుకు ఏమి కదిలించగలరు? ఎందుకంటే హీఈస్ డిరైవింగ్ దట్ జాయ్ ఫ్రమ్ ఇన్నర్ అవేర్నెస్. నేను చెప్పుకున్నాం కదా, ఒక భావన మనలో ఉంది అనేది ముందు మనం అర్థం చేసుకోవాలి. ఈ భావన ఉంది, అది ఎప్పుడు ఎలా వస్తుంది? ఇన్నర్ అవేర్నెస్ వల్ల వస్తుంది. ఆ ఇన్నర్ అవేర్నెస్లోనే అతను ఉంటూ ఆ సంతోషం అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి అతనికి ఇంకా వేరే సెన్సరీ ప్లెజర్స్, బయట సుఖాలు అనేది అవసరం లేదు. అతనికి ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ అవసరం లేదు, బయట సుఖాలు అవసరం లేదు. ఎందుకంటే ఆనందం అనేది అతను లోపల ఆత్మతృప్తి వల్ల అతను కనుగొన్నాడు తనలో ఉన్న ఆనందాన్ని. సరే, ఇప్పుడు ఇది చెప్పుకోవడానికి మనకి బాగుంది, కానీ ఆత్మతృప్తి అనేది ఎంతమంది అనుభవిస్తున్నారు చెప్పండి? భగవానుడు చెప్పాడు ఇది చాలా రిమోట్గా ఉందండి, మనకేమీ అర్థం కావట్లేదు. అసలు ఆత్మతృప్తి అనేది ఎంతమంది అనుభవించగలుగుతున్నారు? ఇప్పుడు ఎంతో ఏజ్ అయిన వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు, పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళు కూడా కదా, ఎంత చూసేసి ఉంటారు వాళ్ళు. అంటే మనం ఏమనుకుంటాం, ఎంతో ఎమోషనల్ మెచ్యూరిటీ ఉంటుంది అనుకుంటాం, కానీ వాళ్ళు కూడా బాధపడుతూనే ఉంటారు. ఎక్కడో ఏదో ఒక విషయం గురించి బాధపడుతూనే ఉంటారు. నిన్న మనం ఏం చెప్పుకున్నాము? ఎమోషనల్ అవేర్నెస్, ఎమోషనల్ రెగ్యులేషన్ వల్ల ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది వస్తుంది అని చెప్పుకున్నాం. అంటే ఎమోషనల్ అవేర్నెస్, మనలో ఏ భావన జరుగుతుంది, ఏ భావన అనేది లోపల ఉంది అనేది ఒక అవేర్నెస్, తెలుసుకోవడం, దాన్ని రెగ్యులేట్ చేసుకోవడం. అంటే భయం వచ్చి నేను ఇప్పుడు భయపడుతున్నాను అనేది తెలుసుకోవడము, దాన్ని కంట్రోల్ చేసుకోవడం. ఇవి రెండు చేస్తే ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది వస్తుంది.
కానీ మన వయసు అయిపోయినా మనకి ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా కానీ మనము ఆ మెచ్యూరిటీ అనేది మనం అందుకోలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి? దాన్ని అందుకునే ప్రయత్నం మనం ఎలా చేయాలి? ఆ ప్రయత్నం అన్నా కనీసం మనం చేయాలి కదా. ఆ ఆత్మతృప్తి వైపు మనం అడుగులు వేయాలి అంటే దానికి తగిన ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది మనం ఎలా పొందొచ్చు అనేది మనం ఆలోచించామంటే దీనికి నెక్స్ట్ స్లైడ్లో మనం చూద్దాం. ఇది మనం ఆల్రెడీ ఇంతకుముందు కర్మయోగం చెప్పుకున్నప్పుడు నేను చెప్పాను, కానీ ఇమేజ్ ఇలా స్లైడ్లో పెట్టి చూపించలేదు మీకు. ఇది మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్ అంటారు. మాస్లో అని ఆయన ఒక సోషియాలజిస్ట్ ప్లస్ సైకాలజిస్ట్ కూడా. ఆయన మనకి ఒక ఇది ఇచ్చారు. అంటే మనకు భగవద్గీతలో ఇంతకన్నా ఇతను ఒక ఎమోషనల్ మెచ్యూరిటీ వరకే మాట్లాడతాడు మాస్లో అని ఆయన. అంటే బయట అవసరాల గురించి మాట్లాడతారు. భగవద్గీతలో భగవానుడు మన అంతర్ప్రపంచం గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఇవి రెండు మనం కంబైన్ చేసామంటే అర్థం చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అందుకని నేను ఈ ఇమేజ్ పెట్టాను అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది ట్రయాంగిల్ మీకు అందరికీ. ఒకసారి ఫింగర్ చూపిస్తారా కనిపిస్తుంది అని? కనిపిస్తుంది మేడం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఏంటంటే మన జీవితంలో వివిధ దశలు అన్నమాట. దశలు లేదంటే మన మనస్థాయి ఎలా ఉంటుందో అనే దానికి దశలు అన్నమాట. ఇది ఆత్మ సంపూర్ణ వికాసం అంటే ఎమోషనల్ మెచ్యూరిటీ అని చెప్పాను కదా, ఇక్కడ ఈ పీక్లో ఉంటుంది. నేను మీకు రెడ్ లైట్ కనిపిస్తుంది కదా, మీకు మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇది మెచ్యూరిటీ, ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది ఇక్కడ ఉంటుంది, పీక్ అన్నమాట, సంపూర్ణ వికాసం. దాని ద్వారా ఆత్మతృప్తి అనేది కలుగుతుంది. ఇప్పుడు మన మొదటి అవసరాలు ఏంటి? ప్రాథమిక అవసరాలు. మన ప్రాథమిక అవసరాలు ఏంటి? ఆహారము, నీరు, నీడ. ఇవి మనకి సాటిస్ఫై అవ్వాలి. అవి సాటిస్ఫై కాని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, పాపం వాళ్ళ పరిస్థితుల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల ఇవి సాటిస్ఫై కావు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇక్కడే మిగిలిపోతారు అన్నమాట. వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. ఎంతసేపు దీని గురించి ఆలోచన ఉంటుంది. రేపు తిండి సంగతి ఏంటి? రేపు మనం ఎక్కడ ఉండబోతున్నాము? ఈ ఇల్లు తాకట్టులో ఉంది, ఇది తాకట్టు తీరకపోతే మనకి ఇల్లు పోతుంది అంటే నీడ ఉండదు. ఇలాంటి ఒక ఇన్సెక్యూరిటీస్తో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఈ ప్రయాణంలో ఇంకా ఇక్కడే మిగిలిపోతారు. అలా కాకుండా భగవంతుడు దయ చూసి మనకి ఇవి తీర్చేశాడు అనుకోండి, ప్రాథమిక అవసరాలు తీర్చేశారు, ఆహారము, నీరు, నీడ. తర్వాత అంటే మనస్తత్వ శాస్త్రం ప్రకారము తర్వాత కలిగేది ఏంటంటే భద్రతా అవసరాలు. మనం ఎంత భద్రంగా ఉన్నాము, మన ఆర్థిక భద్రత ఎలా ఉంది, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, ఇది సెకండ్. తర్వాతది ఇది తీరిపోయాయి అనుకోండి, మనకి నెక్స్ట్ మన మనసు దేనికోసం చూస్తుంది అంటే ప్రేమ సంబంధాలు, ప్రేమ అవసరాలు. అంటే కుటుంబం నుంచి ప్రేమ మనకి ఎంత దక్కుతోంది, స్నేహితుల ప్రేమ, మన రిలేటివ్స్లో మనం ఎలాంటి ఒక రిలేషన్షిప్స్ మనకు ఉన్నాయి, రిలేషన్షిప్ అవసరాలు అనమాట. మనం సంఘజీవి కదా, మానవుడు సంఘజీవి. కాబట్టి సంఘం కన్నా ఇన్నర్ సర్కిల్తో మనకి అనుబంధాలు ఉన్నప్పుడు ఇంకా మనం ఆనందంగా ఉంటాం. సో ఇవి కూడా తీరాయి అనుకోండి మనకి. నెక్స్ట్ మన మనసు ఏం కోరుకుంటుందంటే గుర్తింపు, అంటే గౌరవం. ఎదుటి వాళ్ళు మనల్ని ఎలా గౌరవిస్తున్నారు, మన స్టేటస్ ఏంటి, మనల్ని వాళ్ళు నమ్ముతున్నారా లేదా, నా మీద ఎంత నమ్మకం ఉంది, ఇదన్నమాట. మనసు దీనికోసం పరితపిస్తూ ఉంటుంది. ఇది కూడా వచ్చేసింది అనుకోండి, ఇక్కడ కూడా మనం దీన్ని దాటేసాం. అంటే మనం అనుకున్నంత గుర్తింపు మనకు వస్తుంది, ఇతరులు మనం గుర్తిస్తున్నారు, ఇతరుల నుంచి మన గౌరవం ఉంది, గౌరవ మర్యాదలు దక్కుతుంది. అప్పుడు మనకేంటంటే తర్వాత ఇవన్నీ దాటిన తర్వాత ఆధ్యాత్మిక వికాసం కోసం మనసు పరితపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలి.
అంటే ఆత్మాన్వేషణ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి కొన్ని భయాలు, కొన్ని బాధలు ఏవో ఉంటాయి కదా, అవి దేని గురించి ఉన్నాయి, మనం ఎక్కడో ఒక దగ్గర స్ట్రక్ అయిపోయి ఉంటాం. మనం ఇప్పుడు ఏం చేస్తుంటామంటే చాలామంది 90% పీపుల్ ఏం చేస్తారంటే ఆధ్యాత్మికంగా మేము ఇప్పుడు కూడా ఆధ్యాత్మికంగా వెళ్తున్నాం కదండి, ఆత్మాన్వేషణ చేస్తున్నాం కదండి అని అనుకోవచ్చు మనం. కానీ ఇది కూడా మనం ఒక ఎస్కేప్ రూట్గా మనం చూసుకుంటూ ఉంటాం. మనం ఇక్కడ ఎక్కడో స్ట్రక్ అయ్యాం, ఈ ప్రేమ సంబంధాల్లోనో భద్రతా అవసరాల్లోనో మనం స్ట్రక్ అయిపోయాం. ఇక్కడ చాలా బాధగా ఉంది కనుక మనం భగవంతుణ్ణి తలుచుకుంటే ఈ బాధ నుంచి మనం ఎస్కేప్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో కూడా మనము ఆధ్యాత్మికంగా మనం వస్తూ ఉంటాం. ఇది కూడా ఒక సుఖం. ఇందాక మనం చెప్పాం కదా హెడనాయిజం అని, హెడనాస్టిక్ కోపింగ్. ఇది ఒక హెడనాస్టిక్ కోపింగ్ అన్నమాట. ఇక్కడ బాధ ఉంది కనుక ఇది తప్పించుకోవడానికి నేను ఆధ్యాత్మికంగా వెళ్తున్నాను, ఇది తప్పించుకోవడానికి నేను సినిమాకి వెళ్తున్నాను, ఇది తప్పించుకోవడానికి నేను తింటున్నాను, ఇది తప్పించుకోవడానికి మొబైల్ వాడుతున్నాను. ఎలా అయితే చేస్తున్నామో ఇది తప్పించుకోవడానికి భగవంతుణ్ణి చూసుకుంటున్నాను. అర్థమవుతుందా మీకు నేను చెప్తున్నది? చాలా వరకు 95% ఇలాగే చేస్తాను. నేను కూడా అలాగే చేశాను. నేను కూడా మీలో ఒకదాన్నే కదా, తప్పించుకోవడానికి చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆత్మతృప్తి అనేది అలా రాదు. ఇప్పుడు మనం ఇలా వచ్చామనుకోండి, ఇలా ఆధ్యాత్మికంగా వెళ్తున్నాం, ఇక మనం అనుకుంటున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి. పిల్లలు చక్కగా ఇంతకుముందు సెటిల్ అవ్వలేదు, ఉద్యోగం రాలేదు, పెళ్ళి అవ్వలేదు, లేదంటే ఇల్లు కట్టుకోలేదు, ఈ బాధలో ఉండి దేవుడు దేవుడు అంటున్నాం. ఇక్కడ ఇది తీరిపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఆధ్యాత్మికంగా మనం ఇలాగే కంటిన్యూ అవుతామా లేదా అనేది మనం చెప్పలేం. అంటే ఏంటి, ఒక ఎస్కేప్ రూట్గా మనం వాడుకుంటున్నాం దీన్ని. ఆత్మతృప్తి అనేది అలా రాదు. ఎప్పుడు వస్తుందంటే ఆత్మతృప్తి అనేది మనం ఒక దగ్గర స్టక్ అయి ఉన్నాము, ఆ స్టక్ అయిన దగ్గర నుంచి మనం ట్రాన్సెండ్ అవ్వాలి. అంటే అది సాల్వ్ కాకపోయినా దాని నుంచి మనం ట్రాన్సెండ్ అవ్వాలి, అంటే ఎత్తుకి ఎదగాలన్నమాట. ఆ ప్రాబ్లం అలాగే ఉంటుంది, కానీ అది ఇప్పుడు మనల్ని డిస్టర్బ్ చేయట్లేదు. ఎందుకంటే ఆ ఎమోషనల్ మెచ్యూరిటీ నేను తెచ్చుకున్నాను లోపల. ఇప్పుడు నేను ఏదైతే కష్టం అనుకుంటున్నానో, ఈ కష్టాన్ని ఇది చేయడానికి, కవరప్ చేయడానికి నేను సుఖం వెతుక్కుంటున్నాను, ఇవి రెండు అబద్ధాలే. సుఖము అబద్ధమే, కష్టము అబద్ధమే, ఇవి రెండు కాదు, ఇదంతా అబద్ధము. నా ఆనందం అనేది నాలోనే ఉంది, ఇవి అసలు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేయాలి? ఎందుకంటే ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు ప్రాబ్లం. సుఖం కూడా ఈరోజు ఉంది, రేపు లేదు. రెండు అనిత్యమైనప్పుడు, అంటే బోత్ ఆర్ నాట్ ట్రూ. ఏది ట్రూత్ ఏది? నాలోనే ఉంది. నేను స్ట్రాంగ్గా ఉండి నన్ను ఇవేవి నన్ను డిస్టర్బ్ చేయలేవు అని నేను పక్కన పెట్టేస్తే ఏది నన్ను డిస్టర్బ్ చేయదు అని అనుకున్నప్పుడే మనకు ఆత్మతృప్తి అనేది కలుగుతుంది. అప్పుడు కూడా ఇంకా మనం భగవంతుని పట్టుకొని ఉన్నాము. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని గురించి మనం ఆలోచించట్లేదు. సుఖాలు ఉన్నాయి, సుఖాల గురించి కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. భగవంతుని పాదాలు పట్టుకున్నాం అనుకోండి, అది నిజమైన ఆధ్యాత్మికత. అలా వెళ్ళగా ఏమవుతుందంటే వీటిని ఏవి పట్టించుకోకుండా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్తే ఆత్మతృప్తి అనేది అదే వచ్చేస్తుంది. అప్పుడు చాలా మనకి సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఇన్ని కష్టాలు ఉన్నాయి, వీళ్ళు ఇలా అన్నారు నన్ను, ఇది లేదు, అది లేదు, ఇది జరగట్లేదు, బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ. ఓకే, ఎందుకంటే ఇది ఈరోజు లేదు, బట్ టుమారో ఇట్ మే కమ్ అప్. సో అవి ఎప్పుడైతే మన మైండ్ని డిస్టర్బ్ చేయకుండా మన ఫోకస్ ఎప్పుడు మన మీద, ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆధ్యాత్మికత అంటే భగవంతుడు కాదండి. చాలామంది ఏమనుకుంటారంటే నేను ఆధ్యాత్మిక స్పిరిచువల్ పర్సన్ అండి, అందుకని పూజలు ఎక్కువగా చేస్తుంటాను, జపం ఎక్కువ చేస్తుంటాను. అసలు దేవుడికి ఆధ్యాత్మికతకి సంబంధం లేదు. దేవుడు అంటే రిలీజియస్, కల్చరల్. ముస్లిమ్స్ మహమ్మద్ని అంటాడు, ఆయన దేవుడు. బుద్ధుడు బౌద్ధులకి దేవుడు. మారుతూ ఉండేది దేవుడు అక్కడ, అది కల్చర్, రిలీజియన్. అది ఆధ్యాత్మికత అంటే మన గురించి, అది మనలో ఉన్న మలినాలు మనం పోగొట్టుకోవాలి, మనం ఎత్తుకు ఎదగాలి. ఎందుకంటే భగవంతుడిని చేరాలి అంటే ముందు మనలో ఉన్న అవి నేను పోగొట్టుకోవాలి అనే ఏ తత్వం అయితే ఉందో ఆ తత్వాన్ని పట్టుకొని మనం వేసే అడుగులు ఏదైతే ఉన్నాయో అది ఆధ్యాత్మికత.
ఆధ్యాత్మికత అయిన తర్వాత ఆటోమేటిక్గా మనం దగ్గర అయిపోతాం దేవుడికి. మనం చేసినా పూజలు చేయకపోయినా, నామం జపించ అంటే ఈ నామ జపన ఇవన్నీ కూడా అవసరం. ఎందుకంటే ఫిజికల్గా మనం ఇన్వాల్వ్ కావాలి. ఓన్లీ మైండ్ ఒక్కటే ఎక్కువసేపు స్టేబుల్గా ఉండలేదు. మనం బాడీని మైండ్ని రెండింటినీ కలపాలి. అదే కదా మనం చేసిన శ్వాస సాధనలో మనం ఏం తెలుసుకున్నాము? మన శరీరాన్ని, మన శ్వాసని మనం ఎప్పుడైతే కలిపి రెండింటిని తీసుకెళ్తామో అప్పుడు మనం మెదడు కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఫిజికల్గా ఇన్వాల్వ్ అవ్వడం కూడా చాలా ముఖ్యం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూస్తున్నాం కదా, దీంట్లో మనం ఎక్కడ స్ట్రక్ అయి ఉన్నాము అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. రిలేషన్షిప్స్ దగ్గర స్ట్రక్ అయి ఉన్నామా, లేదంటే భద్రతా అవసరాల దగ్గర స్ట్రక్ అయి ఉన్నామా, ముందు రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయిన తర్వాత నెమ్మదిగా ఎమోషనల్ మెచ్యూరిటీ తెచ్చుకోవాలి. అంటే మనం ఆత్మతృప్తి వైపు అడుగులు వేయాలి అంటే వీటి నుంచి ఎదగాలి. ఆ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా వాటిని, అవి అనిత్యమైనవి, ఈరోజు ఉంటాయి రేపు వెళ్ళిపోతాయి, ఇవి మనకు అనవసరము. నేను అంటే ఆత్మాన్వేషణ అంటే ఆత్మని పరిశుద్ధం చేసుకోవాలి అంటే ఇవి పక్కన పెట్టేసి నా మీద నేను దృష్టి పెట్టాలి. లోపల ఉన్న వాటిని కడుక్కోవాలి. అంటే నామజపం చేసుకోవడము, మనసుని కామ్ డౌన్ చేసుకోవడము, దీని మీద మనం ఇది చెయ్యాలి, సాధన చెయ్యాలి అనేది మనం రియలైజ్ అయ్యి అలా వెళ్ళాలన్నమాట. అప్పుడు ఏదో ఒక టైంలో మనకి ఆత్మతృప్తి అనేది కలుగుతుంది. బయట ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎవరు ఎలా ఉన్నా, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యుయేషన్స్ అవుట్ సైడ్, అది మటుకు గ్యారంటీ అదనమాట. ఇది నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు ఇది చేసుకోండి, కొంత సేవ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇంకేమన్నా డిస్కస్ చేయాలా, ఏమన్నా పంచుకోవాలా, ఏమన్నా చెప్తారా, ఏమన్నా డౌట్స్?